వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కథ స్టోరీ 4. కొన్ని తప్పులు మన జీవితాన్ని కూల్చవు, కానీ మనల్ని నెమ్మదిగా మార్చేస్తాయి. నేను చేసిన తప్పు కూడా అలాంటిదే. నా పేరు సిరి. నాకు ప్రేమంటే మొదట్లో మనసు కాదు, దగ్గరగా ఉండే అనుభూతే. ఇది చెప్పడానికి సిగ్గేస్తుంది, కానీ అదే నిజం. శివ నా జీవితంలోకి వచ్చినప్పుడు నాకు కావాల్సింది ప్రేమ కాదు, ఎవరో ఒకరు నాతో ఉండాలి అన్న భావన మాత్రమే. వాడు రోజు అడిగేవాడు, నాకు నువ్వు దగ్గరగా ఉండాలి. నేను వద్దు అన్నాను, కానీ గట్టిగా కాదు. ఎందుకంటే లోపల ఎక్కడో నాకు అదే కావాల్సి వచ్చింది. అప్పుడు నేను చేసిందిని ఇప్పటికీ నేను సమర్థించుకోలేను. ఆ దగ్గరితనం నాకు ఓదార్పిచ్చింది, ఒంటరితనాన్ని మర్చిపోయేలా చేసింది. నేను ప్రేమలో ఉన్నాను అని అనుకున్నాను, కానీ నిజానికి నేను తప్పించుకుంటున్నాను. కొన్ని నెలల తర్వాత శివ ఎలాంటి కారణం చెప్పకుండా వెళ్ళిపోయాడు. అప్పుడే అర్థమైంది, అలవాటు పోయింది, ప్రేమ కాదు. నేను ఏడ్చాను, బతిమాలాను, కానీ అది ప్రేమ వల్ల కాదు. కొన్ని రోజుల తర్వాత రాజు నా జీవితంలోకి వచ్చాడు. అదే సరదా, అదే దగ్గరితనం. కానీ ఈసారి నేనే బ్రేకప్ చెప్పాను. అయినా నా లోపల ఏదో తప్పుడు కోరిక నన్ను వదలలేదు. నెలలు గడిచాయి, మనసు బలహీనమయ్యింది, శరీరం ముందే ఊడిపోయింది. నా శరీరం నా కంట్రోల్ తప్పుతుంది. అప్పుడే మా అత్తమ్మ కొడుకు రాకేష్తో మాట్లాడడం మొదలయ్యింది. ప్రేమ కాదు, కేవలం మాటలు. కానీ ఆ మాటలు టెర్రస్ వరకు వెళ్ళాయి. ఆ టెర్రస్ దగ్గరతనంగా మారింది. నేను స్పష్టంగా చెప్పాను వాడికి, నాకు ప్రేమ వద్దు. అయినా వాడు వెనక్కి తగ్గలేదు. నీవే కావాలి అన్నాడు. అలా కాదు, నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఒక రాత్రి ఇంట్లో వాళ్ళకి మేం దొరికిపోయాం. వాళ్ళు కోపపడలేదు, కేవలం హెచ్చరించారు. అప్పుడే నాకు భయం మొదలయ్యింది. నేను వాడిని దూరం పెట్టాలని చాలా ట్రై చేశాను, కానీ వాడు ప్రతిరోజు వచ్చేవాడు. అప్పుడు నాకు ఆ ప్రేమ టార్చర్లా అనిపించేది. వాడి ఒక్క మెసేజ్ కూడా భారంలా అనిపించేది. నిజం ఇదే, అప్పుడు వాడిపై నాకు ప్రేమ ఇంచు కూడా లేదు. ఒక్కరోజు వాడికి ఎందుకు మెసేజ్ చేశాను అని చాలాసార్లు అనుకున్నాను, కానీ వాడు నన్ను వదలలేదు. వాడికి నా గతం తెలుసు, నా తప్పులు తెలుసు. ఇంటి వాళ్ళు పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారు, అయినా వాడు నన్ను వదలలేదు. ఒకరోజు నేనే మెసేజ్ చేశాను, దగ్గరగా ఉండడానికి కాదు, మాట్లాడడానికి. ఆ రోజు వాడి చూపుల్లో మొదటిసారి నిజం కనిపించింది. ఆ ప్రేమ ముందు నా అలవాట్లు నాకు చిన్నగా అనిపించాయి. అప్పుడే అర్థమైంది, నా శరీరం కాదు, నా మనసే ఎప్పటి నుంచో ఆకలిగా ఉంది. ఈ రోజుకి మాకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఇది అబద్ధం కాదు. కానీ ఒక నిజం మాత్రం మారలేదు. నేను ఫ్రెష్ కాదు అనే బాధ నాలో ఎక్కడో ఉంటుంది. అది నన్ను కూల్చదు, కానీ నన్ను జాగ్రత్తగా ఉంచుతుంది. ఇది నాకు జ్ఞాపకం కాదు, దురదృష్టం. ఈ కథ గర్వించడానికి కాదు, హెచ్చరించడానికి. తప్పులు ఎంత మామూలుగా మొదలవుతాయో చెప్పడానికి. ఎవరితో అన్నా శారీరకంగా కలిసేటప్పుడు 100కు 1000 సార్లు ఆలోచించండి. రాకేష్ దొరకడం నా అదృష్టం, ఎందుకంటే నేను వాడికి మొదటి ప్రేమ. వాడు నాకు మొదటి ప్రేమ కాకపోయినా. ఇదే నా కథ, ఇదే నా నిజం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. మీ స్టోరీస్ని ఇన్స్టాగ్రామ్ ఐడికి పంపగలరు.